ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఉన్న ప్రతి సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ గ్రంథమందు 91వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. సో టీచ్ us to number our days that we may get a heart of wisdom. మా పరలోకమందునటువంటి మా పరమ తండ్రి, అవును ప్రభువా, లోకములో మేము ఎంతకాలము జీవిస్తామన్న సంగతి మాకు తెలియదు, కానీ ప్రభువా మా జీవిత దినాలన్నీ మీకు తెలుసు స్వామి. ప్రభువా మా యొక్క జీవిత దినాలు లెక్కించుటకు మాకు నేర్పించు ప్రభువా. ప్రతి దినము పరిశుద్ధంగా బ్రతకటానికి, పరిశుద్ధంగా జీవించటానికి, కుటుంబంతో నాయనా, భార్య బిడ్డలతో నాయనా మా స్వామి ప్రభువా, బంధువులతో, రక్త సంబంధులతో, సంఘముతో, సమాజముతో, ప్రభుత్వ అధికారులతో స్వామి నెమ్మదిగా బ్రతకటానికి నీ జ్ఞానము మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మమ్మలను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, యేసుక్రీస్తు నామం పేరిట ప్రతి విధమైనటువంటి శోధనలన్నిటి నుంచి విడిపించి నీ నామానికి మహిమ కలిగించుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, అక్కరలలో అవసాన కాలమందు నాయనా పరిస్థితులు బాగలేనటువంటి ప్రజల ముందు నాయనా నీవు మహిమ పొందిన దేవుడు అని నీ పాదాల దగ్గర మనం చేస్తున్నాను స్వామి. నాయనా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా క్షేమంగా మా సహోదరి సహోదరులందరూ పనిపాట్లలో కానీ, వారి వ్యాపారాల్లో కానీ, వారి బిజినెస్లలో కానీ, వారి శోధనలు అన్నిటిలో మీరు తోడుగా ఉండి జయం అనుగ్రహించి నీ నామానికి మహిమ కలిగించుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.